భారతదేశం, ఇండియా, హిందూ ధర్మ మూలాలు ప్రపంచ నలుమూలలా ఉన్నాయి అని పుస్తకాలలో పురాణాలలో విన్నప్పుడు అవన్నీ పుక్కిటి పురాణాలు అనుకున్నాను. కానీ ఇక్కడ ఆమ్స్టర్డామ్లో మన దేవాలయాలు చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది. మన ఆచారాలని సంప్రదాయాల్ని ఎక్కడికి వెళ్ళినా గౌరవిస్తున్న మన ప్రజల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ గౌరవం అయితే పెరుగుతుంది. సబ్కా మాలిక్ ఏక్ హై, దేవుళ్ళంతా ఒక్కటే అని చెప్పిన ఆ దేవదేవుడు సాయినాథుడిని ఆమ్స్టర్డామ్లో మీకు చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. అందరూ బాగున్నారనుకుంటాను. ఈరోజు అయితే మనం ఆమ్స్టర్డామ్లో షిరిడి సాయిబాబా గుడి అయితే ఉంటుంది అంట. నాకు కూడా తెలీదు. నేనైతే రూట్ అని కనుక్కున్నాను. అక్కడికైతే వెళ్ళి అది ఎలా ఉందో మొత్తం నేనైతే మీకు చూపిస్తాను. సో లెట్స్ గో. నేను ఉండే లీలా ఇక్కడ నుంచి 2 మెట్రో ట్రైన్స్ అయితే మారి కొంచెం దూరం నడిస్తే ఆ టెంపుల్ అయితే వస్తుంది. ఆ టెంపుల్ నేను మీకు క్లియర్గా చూపించి అక్కడ ఏమన్నా దాని హిస్టరీ ఏమన్నా తెలిస్తే మీకు నేను చెప్తాను. సో లెట్స్ గో. సో గైస్, నేనైతే రూమ్ నుంచి బయటకు వచ్చేసాను. ఇంకా మెట్రో స్టేషన్కి వెళ్ళడమే. మెట్రో స్టేషన్లో 5 minutes మెట్రో ట్రైన్ అయితే ఉంది. ఆ మెట్రో ట్రైన్ తీసుకొని నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఇంకొక మెట్రో ట్రైన్ ఎక్కి 5 minutes నడవాలి. 5 minutes నడిస్తే మనకి షిరిడి సాయిబాబా గుడి అయితే వస్తుంది. సో లెట్స్ గో చూద్దాం. ఇక్కడ నెదర్లాండ్స్ లో ఆమ్స్టర్డామ్ లో ఏమంటే ఇంత ఎండ మీకు కనిపిస్తుంది కదా, కానీ ఇక్కడ కంప్లీట్ గా బయటకు వచ్చామంటే ఫుల్ కూల్ గా ఉంది. చాలా కూల్ గా ఉంది అట్మాస్ఫియర్ అంతా. సో ఇక్కడ ఏమంటే ఎండ అండ్ కూల్నెస్ రెండు ఫిల్టర్ అయిపోయి దానికి సపరేట్ గా అయితే ఉంటది. ఎండపాటు ఎండ ఉంటది, అదే పనిగా చలి అయితే అట్లే ఉంది. అందుకని ఆల్మోస్ట్ అందరూ జాకెట్స్ వేసుకుని అయితే వెళ్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది డచ్ పీపుల్ అయితే జాకెట్స్ కూడా వేసుకోరు, ఎందుకంటే వాళ్ళకి ఇది లగ్జరీ అనమాట. సో మనకి నెసెసిటీస్ అన్ని వాళ్ళకి లగ్జరీస్, మనకి ఎండ ఫ్రీగా దొరుకుతుంది. వాళ్ళకి ఈ ఎండ ఓన్లీ 3-4 months మాత్రమే ఉంటుంది. సో అందుకని చెప్పి ఎండలో బాగా తిరగాలని చెప్పి వాళ్ళు బయటకైతే వస్తారు. కొన్ని పార్క్స్లోకి వెళ్ళామంటే వాళ్ళకి సన్ బాత్ అని చెప్పి మొత్తం బట్టలంతా ఇప్పేసి అక్కడ పడుకునేస్తుంటారు. ఫుల్ సన్ వాళ్ళకి కావాలని చెప్పి. ఇక్కడ విటమిన్ డి దొరకడం చాలా కష్టము. ఇక్కడ చూసారంటే ఇది కేఫ్ అండ్ రెస్టారెంట్. ఇక్కడ ఏదో పెద్ద మనం పాత సినిమాలో చూస్తూ ఉంటాం కదా, ఆ విధంగా మొత్తం నోట్లో పెట్టుకొని వదులుతూ ఉంటారు. ఇది బంగ్ ఏమో నాకైతే తెలియదు. ఫుల్గా అయితే వదులుతూ ఉంటారు. ఇక్కడ కూడా షాప్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇంటర్నెట్ షాపు, ఫుడ్ షాప్స్. ఈ ఏరియా బాగా నీట్గా ఉందండి. ఈ ఏరియా చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది. నేను ఉండేది ఈ ఏరియాలోనే. నేను ఒక తెలుగు ఫ్యామిలీతోనే అయితే ఇక్కడైతే స్టే చేస్తాను. ఇల్లులు చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ ఇది కొంచెం దూరం కానీ సెంట్రల్ దగ్గరికి వెళ్ళామంటే ఓల్డెన్ హౌసెస్ అన్నీ ఉంటాయి. చాలా బాగుంటాయి హౌసెస్, చిన్ని హౌసెస్, బట్ చాలా అందంగా అయితే ఉంటుంది. ఇది చూసారా ఈ బిల్డింగ్ చూసి ఏదో సూపర్ మార్కెట్ లేకుంటే మాల్ అనుకున్నారు. ఇది ఒక కాలేజ్. సో కాలేజ్ కూడా ఎంత బాగుంది. ఇక్కడ ఇవన్నీ చూసారంటే ఇవన్నీ సైకిల్ స్టాండ్స్ అండి. ఇక్కడ మ్యాక్సిమం నెదర్లాండ్స్లో ఆమ్స్టర్డామ్లో ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికే 2-3 సైకిళ్ళు అయితే ఉంటాయి. అంటే వాళ్ళ అవసరాలకు పట్టేట్టు. అంటే ఒకటి ఆఫీస్కి వెళ్ళడానికి, ఒకటి మార్నింగ్ సైక్లింగ్ చేసుకునేదానికి, అండ్ ఇంకోటి ఏదైనా సూపర్ మార్కెట్స్ దానికి వెళ్ళేదానికి. సో ఆల్మోస్ట్ సైకిల్సే వీళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో వాళ్ళు కార్ల కన్నా సైకిల్స్ని ఎక్కువ ప్రిఫర్ చేశారు. అందుకని ఈ కంట్రీ అంత నీట్గా అయితే ఉంది. ఇక్కడ వెదర్ కానివ్వండి, ఎయిర్ కానివ్వండి మంచిగా ప్యూర్గా అయితే ఉంది ఇక్కడ. సో బికాస్ పొల్యూషన్ తక్కువ, ఎందుకంటే కార్లు తక్కువ కనిపిస్తాయి. మోస్ట్లీ సైకిల్స్లోనే కనిపిస్తూ ఉంటారు అందరూ. చూడండి సైకిల్స్ వెళ్తా ఉన్నారు వీళ్ళు. అండ్ ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ నడిచి వెళ్ళే వాళ్ళకి భయంకరమైన ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. ఎంత పెద్ద కార్లో అయినా రానివ్వండి, వాడు బెంజి కార్లో కానీ పెద్ద కార్లో కానీ రానివ్వండి. అక్కడ చూసారు కదా, బస్సు వస్తుంది కదా, ఇప్పుడు వాళ్ళు నడిచి వస్తున్నారు కదా, వాళ్ళు ఈ బస్సు అయితే ఆగాల్సిందే అక్కడ ఖచ్చితంగా. నడుచుకొని వెళ్ళేంత వరకు ఆ బస్సు అయితే అక్కడే ఆగాల. చూద్దాం ఏదైనా కార్ ఆపడానికి ట్రై చేద్దాం మనం కూడా.
సో కంప్లీట్ సైకిల్స్. అండ్ ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ ఫుల్ ఆఫ్ కెనాల్స్. నెదర్లాండ్స్ ఆమ్స్టర్డామ్ అంటేనే ఫుల్ ఆఫ్ కెనాల్స్. వెనిస్ కన్నా ఎక్కువ బ్రిడ్జెస్ అయితే ఇక్కడ ఉన్నాయి వెనిస్లో ఉండేదానికన్నా. అవన్నీ నేను ఇంకొక వీడియోలో చూపిస్తా కెనాల్స్ అన్ని. ఇదేనండి నేను రావాల్సిన మెట్రో స్టేషన్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. ఈ మెట్రోలో ఎక్కామంటే ఇక్కడ నుంచి ఒక స్టేషన్ వ్యాండర్మర్గ్ అనే స్టేషన్కి వెళ్ళాలి. ఇది లెలిలాండ్ స్టేషన్. సో లెలిలాండ్ స్టేషన్ నుంచి వ్యాండర్మర్గ్కి వెళ్ళాలి. వ్యాండర్మర్గ్ నుంచి ఇంకొక స్టేషన్ దగ్గరికి వెళ్ళి కొంచెం నడిస్తే మనకి హారతి సాయి బాబా ఇక్కడ వస్తున్నాడు. ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ సైక్లింగ్ అని సపరేట్ ట్రాక్ అయితే ఉంటుంది. ఆ ట్రాక్లో కానీ మీరు ఆదమర్చి నడుచుకొని పోతుంటే వచ్చి గుద్దుకొని పోతా ఉంటారు. అక్కడ ఆ గుద్దుకొని పోయిన దానికి మనకి ఏదన్నా అయితే దానికి ఇన్సూరెన్సులు కూడా ఉన్నాయి ఇక్కడ. మొన్న రీసెంట్గా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దామని అంటే ఆ బ్యాంక్ అతను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఎవరైనా నిన్ను గుద్దేస్తే లేకుంటే నువ్వు ఎవరైనా గుద్దితే వాళ్ళకి నువ్వు డబ్బులు కట్టాలి కదా. సో దానికి ఒక ఇన్సూరెన్స్ ఉంది, అది తీసేసుకో. అది తీసేసుకుంటే బ్యాంకు కడుతుంది అని. ఉండిలేరా బాబు మళ్ళీ చూద్దాంలే అని చెప్పి వచ్చేస్తాను నేనైతే. ఇదేనండి స్టేషన్. సో మనకి ఇక్కడ ఏమంటే ఇది స్టేషన్ షాల్ అంటే నథింగ్ బట్ స్టేషన్ అండి. ఇక్కడ మనకి ఇలాంటి కార్డ్స్ అయితే ఉంటాయి. ఈ కార్డ్స్ని తెచ్చి ఇక్కడ కానీ టైపింగ్ చేస్తే అది ఇన్ అవుతుంది. మనం నేరుగా వెళ్ళిపోవడం లోపలికి. ఇది పని చేయట్లా, పట్టుకుని పోవాల్సిందే. అందరూ వెయిట్ చేస్తున్నారు. క్లీన్ అని కనిపిస్తుంది కదా, 1 minute వస్తుందని. అదే మనం ఎక్కడ వస్తుంది ట్రైన్. సో అక్కడ వస్తాను చూడండి ట్రైన్. కనిపిస్తుంది అనుకుంటాను. కొంచెం జూమ్ చేస్తాను అండి. ఆల్మోస్ట్ వచ్చేసింది ట్రైన్ అయితే. పోదండి ట్రైన్లో ఎక్కి మన వ్యాండర్మర్గ్ అనే ప్లేస్కి అయితే వెళ్దాం. ఏమంటే ఇక్కడ ఇలా ఓపెన్ అయితే చేసుకోవాలా, మనం ప్రెస్ చేసే ఓపెన్ అవుతుంది. ఆ టాప్ లోడ్ ప్రెస్ చేసాం కాబట్టి ఓపెన్ అయింది. సింగిల్ సీట్లో కూర్చుందాం, ఫ్రీగా ఉంటుంది. సో ట్రైన్ అయితే ఇలా ఉంటుందండి. డచ్ వాళ్ళు స్టార్ట్ అయింది. మనం వెళ్ళాల్సింది ఈ స్టేషన్ వ్యాండర్మర్గ్. సో వెళ్దాం మొదలండి. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. అయితే నిజం ఆమ్స్టర్డామ్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీగా ఉంటుంది. కనెక్టివిటీ అయితే చాలా ఉంటుంది. అంటే రెగ్యులర్ ఫ్రీక్వెంట్గా ఉంటుంది. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళిపోవచ్చు. మెయిన్ ఇక్కడ మనకి బాగా ఉపయోగపడేది ఎన్ఎస్ అనేది ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్లో మీరు సోర్స్ అండ్ డెస్టినేషన్ ఇచ్చేస్తే ఎక్కడ దిగాలి, ఎక్కడ వెళ్ళాలి, ఏ ట్రైన్ ఎక్కాలి మొత్తం డీటెయిల్గా అయితే మనకి చెప్పేస్తుంది. సో అది చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను వచ్చిన తర్వాత అదే వాడతాను. దాన్ని బేస్ చేసుకుని నేను అన్ని చోట్లకి వెళ్తున్నాను. Uitstappen niet verzijden. Overstappen op zet 24, bus 2. ఈ బిల్డింగ్ చాలా డిఫరెంట్ ఉంది. ఏదో పడవలాగా, పెద్ద పడవలాగా, ఏదో క్రూజ్ షిప్ లాగా ఉంది. ఇక్కడ బిల్డింగ్స్ అన్ని చూస్తే అన్ని డిఫరెంట్గా ఉన్నాయండి. ఒకటి కూడా సక్రమంగా లేదు. అంతా ఎట్టబడితే అటు కట్టేసినట్టున్నారు. మేబీ అదే ఒక స్టైల్ అనుకున్నారేమో వీళ్ళు. ఇక్కడ ఇది చూసినట్టు నేను వచ్చినప్పుడు చూస్తూనే ఉన్నా. ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అంట ఇక్కడ ఆమ్స్టర్డామ్లో. ఇది ఫేమస్ అనుకుంటా. ఇక్కడ డెలైట్ వాళ్ళది బిల్డింగ్ ఉంది. రైట్
నేను చెప్పాను కదా బిల్డింగ్స్ చూడండి ఎట్లా పడితే అట్లా ఉంటుంది ఇక్కడ. షేప్ లో ఉన్నట్టయితే అనిపించట్లేదు, విచిత్రంగా కట్టేస్తున్నారు. మేబీ అదే స్టైల్ ఏమో ఇక్కడ, మేబీ అదే ఇంజనీర్స్ యొక్క ప్రతిభ ఏమో ఇక్కడ. ఒక్క బిల్డింగ్ కూడా చక్రం లేదు కదా నాయనా, అన్ని చూడు, ఇది చూడు. మధ్యలో స్టెప్స్ పెట్టాడు ఈ బిల్డింగ్ కి. బిల్డింగ్ చూడండి విచిత్రంగా కట్టున్నాడు. ఎట్లా పైకి వెళ్తే ఎట్లా ఉండాలో కూడా తెలియదు. డిఫరెంట్ ఉంది అసలు, చాలా బాగుంది బిల్డింగ్ చూసేదానికైతే. బట్ ఆ ఇంజనీర్ ఎట్లా దీన్ని డిజైన్ చేశాడు మరి, సూపర్ అయితే ఉంది బిల్డింగ్. నెక్స్ట్ స్టేషన్ యాక్చువల్లీ రాయ్ అని ఒక స్టేషన్ వస్తుంది. ఆ రాయ్ అనే స్టేషన్ లో ఇప్పుడు ఒక బిల్డింగ్ అయితే ఉంటుంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్ చూసేదానికే. డిఫరెంట్ గా ఆయనతో చేపట్లో వస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసాం మనం. ఇక్కడ ఈవై కంపెనీ బిల్డింగ్ ఇది. ఇక్కడైతే మనకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తాయి, కానీ సెంట్రల్ దగ్గరికి వెళ్ళామంటే అన్ని ఓల్డ్ బిల్డింగ్స్, ఇవన్నీ న్యూ బిల్డింగ్స్. అక్కడికి వెళ్తే మొత్తం అన్ని ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి అక్కడ. అటుపక్క ఉంది, అటుపక్క వచ్చింది, ఇటు పక్క అనుకున్నా. చూడండి ఈ బిల్డింగ్ చూడండి, డిఫరెంట్ ఉంటుంది అసలు. చూడండి 3 స్టెప్స్ ఎటు పడితే అటు కట్టారు. స్టేషన్ రాయ్. Van der Maarden. Uitstappen linkerzijde. Overstappen op metro 53 en 54. మనం దిగాల్సిన వ్యాండర్ మార్క్ స్టేషన్ అయితే వచ్చేసింది. చేసి ఇక్కడ ఇంకొక ప్లాట్ఫామ్ మారి ఇంకొక ట్రైన్ అయితే ఎక్కాలి. లెట్స్ గో. వ్యాండర్ మార్క్. ఐ థింక్ ఈ ట్రైన్ ఎక్కాలి. యాస్ ఫర్ క్లాస్. యా, ట్రైన్ అయితే ఎక్కేసాను. క్రైనే స్ట్రైట్ ఫినిష్, దాంట్లో దిగాల. Vensterpolder. Uitstappen linkerzijde. క్రై నెస్ట్ లోనే అండి మన సాయిబాబా గుడి అయితే ఉండేది. మనం అక్కడ క్లిక్ ఇచ్చి చేద్దాం. ఓపెన్ అయిపోయింది, వచ్చేసాం. ఈ బిల్డింగ్ చూడండి ఏదో ధారావిలో ఉన్నట్టుంది. ఓకే, లెట్స్ గో అవుట్ సైడ్. ఇక్కడ మసీద్ ఉంది, సూపర్. ఎక్కడికి వెళ్ళినా మనదైతే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మసీద్ కూడా ఒకటి ఉంది, తాయిబా అంట, ఏదో తాయిబా. యా, బాగుంది మసీద్ చూడడానికి. ఈ లొకేషన్ అయితే సూపర్ ఉంది అసలు, చూడండి. బిల్డింగ్స్ అయితే భలే ఉన్నాయప్పా ఇక్కడ. పోదాం నేను కిందకి దిగి ఇంకా సాయిబాబా గుడికి అయితే వెళ్దాం. ఇక్కడైతే ఎస్కలేటర్ పనిచేస్తుంది. హ్యాపీలీ వీకెండ్ టౌన్. ఇక్కడ నుంచి కొంచెం మ్యాప్ పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. మేబీ వీడియో దారి చూపిస్తానో లేదు నాకు డౌటే. బట్ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే వీడియో ఆన్ చేస్తాను. ఇక్కడ లిలీలాన్ స్టేషన్ దగ్గర అయితే నేను చెక్ ఇన్ చేశాను కదా, ఇక్కడ చెక్అవుట్ చేయాలా, ఎంత అవుతుంది. ఇక్కడైతే చూపిస్తుంది €4 అయింది, ఇంకా €1.75 మాత్రమే ఉంది. సో ఇది రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేటప్పుడు రీఛార్జ్ చేసుకోవాలా, డబ్బులు అయిపోయినాయి. నాకు చూపించిన మాస్క్ కొంచెం బ్లాక్ పీపుల్ ఎక్కువ కనిపిస్తున్నారు నాకు. మేబీ ఈ ఏరియా కొంచెం బ్లాక్ పీపుల్ ఉండే ఏరియా ఏమో. ఇక్కడ వైట్ పీపుల్ అండ్ బ్లాక్ పీపుల్ అంటే ఇద్దరు ఉంటారండి ఇక్కడ నెదర్లాండ్స్ ఆమ్స్టర్డామ్ లో.
సో మేబీ వాళ్ళు రెఫ్యూజీస్ అంటూ అంటారు, నాకైతే దాని గురించి డీటెయిల్ తెలుసు. ఎక్కువ మంది కనిపిస్తా ఉంటారు బ్లాక్ పీపుల్. చూసారంటే ఇక్కడ ఏదో పిల్లల పార్క్ లా ఉంది. నైస్ పిల్లల పార్క్, విల్మేర్ పార్క్ అంటది పేరు. సరే నైస్, బాగుంది. స్కేటింగ్ అవి నేర్పిస్తాను అనుకుంటా. ఇక్కడ విల్మేర్ పార్క్ ఆడుకుంటున్నారు. ఐ థింక్ మనం వచ్చేసాం అనుకుంటా. అక్కడ సాయిబాబా ఫోటో అయితే కనిపిస్తుంది నాకు, మీకు కూడా కనిపిస్తుంది అనుకుంటా ఉన్నాను. చూద్దాం. రోడ్డు దాటేటప్పుడు చూసుకొని దాటాల. మళ్ళీ వచ్చేసాయంటే ఇంకా గుద్దుకొని పోతా ఉంటారు. చూసారుగా సాయిబాబా మందిర్కి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. We will start Dhoop Aarati now. No, that's during Naivedya. That's
दीपं समर्पयामि उपहारयामि चतुरत्रमण्डलं प्रदर्शयेत् मंत्राणि पाठानि प्रोक्षयेत् निवेदयामि ॐ ज्ञानाय ॐ अपानाय स्वाहा ॐ ज्ञानाय स्वाहा ॐ दानाय स्वाहा ॐ समानाय स्वाहा ॐ ब्रह्मणे नमः मध्ये पानीयं समर्पयामि पुनर्नैवेद्यं निवेदयामि ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ ज्ञानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा Take it. Take whoever wants it. I'll go first. Yeah. Now, Mahesh. సో ఫైనల్లీ మన దర్శనం అయితే అయిపోయిందండి. సాయిబాబా దర్శనం చాలా బాగా జరిగింది. ఫైనల్లీ మన దర్శనం అయితే అయిపోయిందండి. సాయిబాబా దర్శనం చాలా బాగా అయితే జరిగింది. మంచిగా హారతి ఇచ్చారు, మళ్ళీ మంగళం పాట పాడి తర్వాత మళ్ళీ హారతి ఇచ్చి మన దగ్గర హారతి ఇప్పించుకొని అండ్ ప్రసాదాలు కూడా ఇచ్చారు. చీజ్ అండ్ ఇది ఆరెంజెస్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. చాలా మంది తెలుగు వాళ్ళు అయితే కనిపించారు అక్కడ. చాలా మంది వస్తూ ఉన్నారు. ఎవ్రీ డే ఉంటుందంట అక్కడైతే. బట్ ఏమంటే థర్స్డే, సాటర్డే అండ్ సండే మాత్రం పూజలు జరుగుతాయి. లేకుంటే మనం ఎప్పుడైనా రావాలి అనుకుంటే కింద బెల్ కొట్టామంటే ఎవరో ఒకరు ఓపెన్ చేస్తారు అక్కడ ఉండేవాళ్ళు. ఆ లోపలికి వెళ్ళి మనం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. మోస్ట్లీ నాకు తమిళనాడు వాళ్ళు చాలామంది కనిపించారండి అక్కడ. ఐ థింక్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఎవరో 2011లో దాన్ని అయితే స్టార్ట్ చేశారంట ఆ గుడిని. రాజారాము అని ఎవరో చెప్పారు. ఆయన స్టార్ట్ చేస్తే ఆ తర్వాత వీళ్ళే ఇక్కడ ఉండే తెలుగు కమ్యూనిటీ, ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు దాన్ని కంటిన్యూ అయితే చేస్తున్నారు. చూస్తే చాలా ఆనందం అనిపించింది. చాలా బాగుంది. సో ఈరోజు కొంచెం ప్లెజెంట్గా ఉంది. గుడికి వెళ్ళాం కదా అందుకని. సో ఇంకా రిటర్న్ అయ్యి ఇంకా ఇంటికి వెళ్ళాలా. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికి బాయ్. టేక్ కేర్.